మనం కోయంబత్తూరు నుండి ఇషా ఫౌండేషన్ పోవాలంటే కోయంబత్తూరు రైల్వే స్టేషన్ ముందు మనకు గాంధీపురం బస్సెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ మనం గాంధీపురం బస్ ఎక్కి గాంధీపురంకి వచ్చిన తర్వాత గాంధీపురం నుండి అయితే మనకు ఈషా ఫౌండేషన్కి అయితే బస్సెస్ ఉంటాయి. రైల్వే స్టేషన్ ముందే ఉంటాయి మనకు బస్సెస్. మనం ఎవరిని అడిగినా చెప్తారు. 7 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అరౌండ్ 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ గాంధీపురం వరకు. ఈ గాంధీపురం వచ్చిన తర్వాత మనకు ఇట్లా చాలా బస్సెస్ అయితే ఉంటాయి. చూడండి, ఇది 14D బస్సు, ఇది ఈషా ఫౌండేషన్ అవుతుంది. ఇట్లా అవన్నీ బస్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడ నుండి మ్యాక్సిమం మనకు ఆల్ ఓవర్ తమిళనాడుకి అయితే బస్సెస్ అయితే ఉంటాయి. మనకైతే 14D బస్ ఎక్కితే మనము ఈషా ఫౌండేషన్కి అయితే పోతాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరిని అడిగినా మ్యాక్స్ వాళ్ళు అయితే చెప్పేస్తారు. చాలా బాగుంది అసలు ఈ బస్ స్టాండ్ చూడండి. అలాగే మనం అప్పట్లో వాడిన టికెట్స్ అయితే వీళ్ళు వాడుతున్నారు. ఇంకా మనం తెలంగాణ రాకముందు వాడినాం కదా, అట్లాంటి టికెట్స్ అయితే వాడుతున్నారు. చాలా మంచిగా అనిపించింది నాకైతే చూడంగానే. ఐ ఫెల్ సో హ్యాపీ.